ఆ తర్వాత ఉల్లిగడ్డలండి, వెల్లిపాయలు వేసుకున్న తర్వాత ఈ ముందుగా తురుముకున్నాండి జీలకర్ర, బెల్లం, వెల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్నామండి. ఆ తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేగిన తర్వాత కరివేపాకు, పుదీనా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత బఠానీలు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకోండి తగినంత. అంటే నేను అన్నంలో వేసిన కాబట్టి దీంట్లో తక్కువనే యాడ్ చేసుకుంటున్నా అండి. లెమన్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలా అన్నం చల్లార్చిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. గ్యాస్ ఫామ్ ఉన్న వాళ్ళు అన్నిటికీ చాలా హెల్తీకరమైన ఫుడ్ అండి, చాలా హెల్త్కు మంచిదండి.